హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిల్ రాజు ఈ పేరు తెలియనోళ్ళంటూ ఎవరు ఉండరు. అగ్ర నిర్మాతల్లో ఫస్ట్ ఉండే వ్యక్తిగా మనకి ఎప్పుడు కనిపించే దిల్ రాజు ఇంకా ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టాన్ని మాత్రం ప్రతిసారి వ్యక్తం చేస్తూనే ఉంటాడు. అది విషయం అందరికీ స్పష్టత కూడా ఉంటుంది. అయితే ఈయన కన్నా ముందు వచ్చిన నిర్మాతలు కానీ ఈయన తర్వాత వచ్చిన నిర్మాతలు కానీ ప్రొడక్షన్ హౌస్ని పక్కన పెట్టి మరి ఇక సినిమాలకి దూరమైన వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈయన 2 దశాబ్దాలుగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూనే ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కానీ హిట్ అయినా కానీ ఈయన అంతకంతకు ఎదుగుతూనే సినిమాని ఎక్కడా వదిలేయలేదు. అంతేకాకుండా ఈయన సినిమానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి వెళ్తే మాత్రం వందల వేల కోట్ల వరకు సంపాదించే అవకాశం కూడా ఉంది. కానీ ఎప్పుడు సినిమాని మాత్రం వదిలేయలేదు. అంతేకాకుండా ఈయన చేసే పనుల్లో కానీ ఈయన సినిమాలు ఎంచుకునే విధానంలో చూస్తే ఈయనకి ఎంత ఫ్యాషన్ ఉందో సినిమాల మీద అర్థం అవుతూనే ఉంటుంది. అయితే రీసెంట్గా ఇదే ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన లవ్ మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మాట్లాడారనమాట. అది కూడా ఏంటి అంటే దిల్ రాజుకి సినిమా తప్ప వేరే ఏది చేత కాదు, ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, నీకు సినిమా అంటే అంత ఇష్టము, 20 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా ఈ సినిమాలోనే వస్తూ ఉన్నాను, ఇక సినిమాల కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ, అది తప్ప వేరే వర్క్ అయితే నేను చెయ్యను అని చెప్పారట. అంతేకాకుండా ఇతరులు వాళ్ళు ఇచ్చే సలహాల విషయానికి వస్తే ఇక ఆయనకున్న బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగా వేరే బిజినెస్లోకి వెళ్తే మంచి పెట్టుబడులు మంచి ఆదాయాలు కూడా వస్తాయి, సో ఒకసారి అటు వెళ్ళు అని అంటే ఆయన సతేమీర చెప్పేశారట, నేను సినిమా తప్ప వేరేది ఏది చేయను, సినిమాకి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా చేస్తాను, ఇప్పుడు 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కాదు ఏకంగా 20 ఏళ్ళకైనా సరే నేను సినిమాని మాత్రం వదిలేయను, ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాను ఇంకా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను అనుకుంటే చెప్పుకొచ్చారనమాట. అంతేకాకుండా ఈయన తీసే సినిమాలు ఎంచుకునే విధానం కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది, అందరికి కూడా మంచిగానే నచ్చుతుంది. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ల విధానంలో చూసుకున్నా కానీ మంచి యాక్టర్స్నే ఎంచుకుంటాడు, కొత్త కొత్త హీరోలకు కూడా ఛాన్స్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన చేయబోయే సినిమా వచ్చేసి లవ్ మీ. ఇప్పుడు మన దిల్ రాజు గారి సోదరుడైన శిరీష్ తనయుడైన ఆశిష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండనమాట. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకి రెడీగా ఉంది. ఇంకా ఈ సినిమా అయితే హిట్ అయితే మాత్రం ప్రొడ్యూసర్గా మన దిల్ రాజు ఖాతాలో మరొక సినిమా పడినట్టే అనుకోవచ్చు. ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన ఎమోషనల్ స్టేట్మెంట్ అయితే అందరికీ బాధ కలిగించింది. ఇంకా మీకు ఈ విషయం పైన ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.